ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం పూర్వార్థంలో ప్రస్తుతం 9వ భాగంలో 8వ అంశం వాసనలు ఉపాధుల గురించి తెలుసుకుందాం. శ్రీరాముడు: ఈ దేవతలు, మనుష్యులు, జంతువులు, స్థావరములందు సంవిత్తు ఉదయిస్తున్న క్రమం గురించి మరలొక్కసారి సందర్భోచితంగా వివరించమని తమకు నా ప్రార్థన. శ్రీ వశిష్ఠ మహర్షి: చైతన్యం సర్వదా వికారము, నిరామయము కూడా. ఈ చేతన అచేతనంగా అనిపించే ప్రపంచమంతా ఆ చిన్మాత్ర సన్మాత్ర సూక్ష్మ విభు అసంగ సంగ చైతన్యం చేతనే వ్యాపించి ఉన్నది. నిర్వికార నిర్వికల్ప చైతన్యం యొక్క ఒకానొక కల్పితమైన స్వల్పాంశమునందు మాయచే ఆకాశము మొదలైన సూక్ష్మభూతముల అధ్యాస ఏర్పడి ఉంటుంది. అనగా ఆ చైతన్యమే భూత తన్మాత్రల రూపమున వెలయుచున్నది. అట్టి పంచభూత తన్మాత్రలే 1 ప్రాణము, 2 మనస్సు, 3 బుద్ధి, 4 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు అను 5 విధాలుగా అభివ్యక్తమవుతున్నాయి. దాన్ని లింగ శరీరం అంటున్నాం. చైతన్యమే లింగ శరీరమున ప్రతిబింబ రూపంగా ప్రవేశించి తన పట్ల తానే అచ్చోట జీవభావమును కల్పించుకుంటోంది లేక ఆపాదించుకుంటోంది. అయితే రామ, అట్టి ప్రవేశం ఏదైతే ఉన్నదో అది ఒక వస్తువు మరొక దానిలో ప్రవేశించడం వంటిది అని తలచవద్దు. మరి చైతన్యము పంచతన్మాత్రల ద్వారా జ్ఞానక్రియలందు ప్రవేశించటం అనేది ఒకే అగ్నిదేవుడు 100 దీపాలుగా వెలుగుతూ ఉండటం వంటిది. ఈ విధంగా ఆ చైతన్యం తన యొక్క వికారాలతోనూ జాగ్రత్త స్వప్న సుషుప్తాది అవస్థా భేదాలతోనూ కూడినది జీవభావంగా ప్రస్ఫుటించుకొనుచున్నది. ఈ విధంగా లింగ శరీర నిర్మాణంన పరిశేషించిన కొన్ని తన్మాత్రలు దేవ, మనుష్య, జంతు, స్థావరాది వాసనలను ప్రదర్శిస్తున్నాయి. చైతన్యమే ఒక చోట నేను దేవతను అని, మరొక చోట నేను మనుష్యుడను అని, ఇంకొక చోట నేను వృక్షమును అని, అనేక చోట్ల అనేక రీతులుగా కల్పనను ఆశ్రయించడం జరుగుతోంది. ఆయా వాసనలను అనుసరించి కల్పములతో కూడినది పంచీకరణం ద్వారా సకల దేహభావములను పొందుతోంది. ఒకే వ్యక్తి స్వప్న జాగృతులలో వేరువేరైన దేహభావములతో వ్యవహరిస్తున్నట్లు ఒకే చైతన్యం ఈ ఏకానేక వివిధ దేహముల భావనలను కలిగి ఉంటుంది. అట్టి వాసన సహిత భావన తరంగములలో కొన్ని ద్రవ్య భావములను, మరికొన్ని దేశకాల విభాగముల భావనను కలిగి ఉంటున్నాయి. ఈ విధంగా ఈ జగత్తంతా కూడా శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు అనే భౌతిక భావముచే గమనించబడు పంచ తన్మాత్రల క్రియయే అయి ఉన్నది. అధిష్టానమైన చైతన్యమే అంతటా నిండి ఉన్నది. అది తతంగమంతటి యందు అవ్యక్తమై పూలదండలోని దారంలాగా సర్వదా ఆధార రూపంగా ప్రసరించి ఉంటుంది. ఈ మనుష్యాది దేహములందు లింగ శరీర ప్రాధాన్యం ద్వారా ముఖ్య చేతనత్వం కలుగుతోంది. ఆ లింగ శరీరము ప్రాణము, మనస్సు, బుద్ధి, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములను పంచకముచే నిర్మించబడుచున్నదని అనుకున్నాం కదా. ఇక జంతు శరీరాల విషయానికి వస్తే వాటి యందు ఇటు లింగ అటు స్థూల శరీరముల మధ్య స్థూలత్వం అధికమైన పెత్తనం చెలాయిస్తుంది. అందుచేత తిరియగాది జంతువులలో జడచేతనత్వం అధికంగా ప్రకటితమవుతోంది. ఇక స్థావరాదులందు అంతరంగ చైతన్య జ్ఞానం ఉన్నప్పటికీ బాహ్యాన ఘనీభూతమైన అత్యంత జడత్వం ఏర్పడి ఉంటుంది. అనగా చైతన్యమే స్థావరాదులందు అత్యంత జడత్వం అనుభవిస్తోంది. దృష్టాంతానికి, ఒక విశాలమైన పాత్రలో నెయ్యి ఉన్నదనుకో, అది మధ్యాహ్న పిండ తీవ్రతకు ద్రవీభూతంగాను కాబట్టి చంచలంగాను, సాయంకాలం శీతల వాయుస్పర్శచే ఘన ద్రవ సమన్వితంగాను, కొంత భాగం చంచలంగాను, మరికొంత భాగం ఘనీభూతంగాను, రాత్రి శీతలత్వం కారణంగా అత్యంత ఘనీభూతమై చంచలరహితంగాను ఉంటుంది. చూచావా? సముద్రం ఒక చోట చంచలంగా, మరొక చోట కొంత మాత్రమే చంచలంగా, ఇంకొక చోట తరంగరహితమై నిశ్చలంగా ఉంటుంది కదా.
ఆ స్వప్నద్రష్ట నిత్య చైతన్య రూపుడైనప్పటికీ స్వప్నంలో స్థావర జంగమాది విశేషములుగా ఆ స్వప్నద్రష్టకు అనుభవం అవటమే ఈ తతంగం అంతటికీ దృష్టాంతం. వచ్చేది దున్నపోతు కదా అనే అన్ని భావాలకు వాసనలే అసలు కారణం. పంచతత్వాలు ఒకప్పుడు స్ఫురిస్తాయి, మరొకప్పుడు స్ఫురించవు. వాకు కూడా పంచతత్వాధీనమే కదా. సత్యమగు చైతన్యము త్రికాల బాధ్యమై ఉన్నది. మహాచైతన్యమునకు చైతన్యము, జడత్వము మొదలైన ఆపాదించడం కుదరదు. అథవా ఈ పంచతత్వముల స్థితి వల్ల మహాచైతన్యానికి వచ్చే లోపం గాని అర్ధ వ్యతిరిక్తం గాని ఏమీ లేనే లేవు. బుద్ధిమంతుడైన వాడు అసలు ఈ చిత్తాన్ని అటు ఇటు పరిగెత్తేటట్లు చేస్తున్న వాసనల గురించి ఆక్షేపణ చేసుకోవాలి. వాటిని అరికట్టేటందుకు సరైన ఉపాయం కోసం వెదకాలి. ఈ వాసనలు దేవాది శుభరూపంలందు ప్రబుద్ధంగాను, జంతు స్థావరాది జడాధిక రూపంలందు సుప్తంగాను, సత్వజడ ప్రవృత్తమగు మానవ రూపంలందు మిశ్రంగాను ఉంటున్నాయి. అయితే మానవ ఉపాధి కర్మ నిర్వహణకు ఉత్తమ ప్రదేశమై ఉండటం చేత ఇక్కడ ఉత్తమ ప్రయత్నం కలవారు వాసనలను తమ మనోభీతి నుండి కొంత సులభంగా పారత్రోలి వేయగలుగుచున్నారు. వాసనలను అనుసరించే ప్రాణాది పంచకం అనగా ప్రాణులు, మనస్సు, బుద్ధి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు వీటి యొక్క ఆయా రూపాలు సంతరించుకొని ఉంటున్నాయి. ఎప్పుడైతే ఈ ప్రాణాది పంచకం ఆక్షేపణ చేయబడుతుందో అప్పుడు వాసన క్షయమైన రూపఫలం అనుభవం అవుతుంది. ఓ ముముక్షువులారా, వాసనలను క్షీణింపజేయటం ఆపి స్వభావాదుల గురించి ఎంతగా చింతిస్తే ఏం ప్రయోజనం? ఆకాశంపై ధూళి విసిరితే ఎంత ప్రయోజనమో ఏమీ ప్రయోజనమో వాసనల గురించి పట్టించుకోకుండా ఆ వాసనలచే అనుభవమయ్యే స్వభావముల గురించి సుదీర్ఘంగా మాట్లాడుకోవటం అట్టిదేనని నా ఉద్దేశం. ఎవరికి వాసనలు క్షీణిస్తాయో అట్టి వారికి కొండంత సువర్ణ రాశులు కూడా ఎండుగడ్డు పరికలతో కూడిన గుట్ట మాత్రంగా కనిపిస్తాయి. వారి దృష్టికి ఈ కనబడే స్థావర జంగమ భోగాలు, వివేక సహితమైన దేవలోక భోగాలు, అక్కడి సుందర దేహాలు ఒక పురుగు జీవితంలాగానే అతి మామూలే కనపట్టగలవు. ఎప్పుడు వాసనలు క్షయించినప్పుడు, అనగా ఒక పురుగు జీవితంలాగానే అతి మామూలై కనపట్టగలవు. ఎప్పుడు అంటే వాసనలు క్షయించినప్పుడు. ఓ రఘురామ, నీకు మరింత సుస్పష్టపడడానికి గాను మరొకసారి చెప్తున్నాను విను. ఈ ప్రాణులలో స్థావరాదులు సుషుప్త వాసనలు కలిగి ఉంటున్నాయి. దేవ మనుష్యాది కొన్ని జాతులు ప్రబుద్ధ వాసనలు కలిగి ఉంటున్నాయి. పశుపక్షాదులేమో కలుషిత వాసనలు కలిగి ఉంటున్నాయి. మోక్షగాములకు వారిలో వాసనలు క్షీణిస్తూ వస్తున్నాయి. మోక్షస్వరూపులలో వాసనారాహిత్యం ప్రకాశిస్తోంది. ఈ స్థావర జంగమములకు నానావిధ ప్రపంచంలో ఇంతకు మించిన తేడా ఏదీ లేదు. వాసనా వైచిత్రం చేతనే పంచతత్వ సమన్వితంలో ఏర్పడుచున్నాయి. ఈ ద్రష్టలంతా తమ సంవిత్తులలో వ్యవహారానికి అనుకూలమైన మనస్సు, బుద్ధి మొదలగు అంతరింద్రియములు, 1 మనస్సు, బుద్ధి మొదలగు అంతరింద్రియములు, 2 కాళ్ళు, చేతులు మొదలైన బాహ్యేంద్రియములు ఆయా సంజ్ఞలతో కూడినదై పొందుచున్నారు. వాసనా చమత్కారం చేతనే ఈ సర్వ సజీవ సజడ జాతులలోని ఆయా స్వభావములన్నీ చమత్కారంగా ప్రకటితమవుతున్నాయి. ఆవు, గాడిద మొదలైన తిర్యక్ జాతి జంతువులకు 4 కాళ్ళు, 2 కొమ్ములు, 1 తోక ఇటువంటి సంజ్ఞలన్నీ వాసనాజాల పర్యవసానమే. మానవులలో కొన్ని సంజ్ఞలు, రాళ్ళు మొదలైన స్థావరాలలో వేరొక సంజ్ఞ, ఈ విధంగా తమ తమ వాసనలను అనుసరించి వ్యవహార యోగ్యమైన అవయవాది ఆయా సంజ్ఞలు ఏర్పడుచున్నాయి. మధ్య చివర కూడా చంచల జడ రూపంలో రూపం పొందుచున్నాయి. మరలా అధిష్టాన సద్రూపం దృష్ట్యా చూచామనుకో, ఇవన్నీ ఏవి రూపం పొందుచున్నాయి? ఇవన్నీ ఏవీ ఉండలేవు. శబ్ద, స్పర్శ, రూపరస గంధాలని సత్ చిత్కు అలంకారం మాత్రమే వెలుచున్నాయి. శాస్త్రవేత్తలచే ప్రవచించబడే ఒకానొక ఉపమేయం కూడా ఉదహరిస్తాను. ఈ సృష్టి అనబడే ఆకాశ వృక్షానికి సంకల్పరూప పరమాణువే బీజం. ఇంద్రియములు వాటి పుష్పాలు, విషయాలు సుగంధం, ఇచ్ఛయే ఆ సుగంధానికి ఆకర్షించబడుచున్న తొమ్మెద. ఈ చంచల ఇంద్రియ క్రియలు ఆ వృక్షం యొక్క గాలివాటు కదలికలు.
స్వర్గాది లోకంలో అద్దాని శాఖలు, మేరువు మొదలైన పర్వతాలు అద్దాని మూలం, ఆకాశాన గల నీలిమిఘాలు ఆ వృక్షంను చుట్టుకొని ఉన్న లతలు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలలోని ఈ ఉపాధులన్నీ, ఈ చతుర్విధ ప్రాణులన్నీ ఆ వృక్షం యొక్క పళ్ళు, ఆకాశాది పంచతత్వాలు ఈ వృక్షం యొక్క బీజాలు. శ్రీరాముడు: హే మహర్షి, శాస్త్ర ప్రవచితమైన మీరు వర్ణిస్తున్న వృక్షం అసలు ఉన్నదెక్కడ? శ్రీ వశిష్ఠ మహర్షి చిరునవ్వు చిందిస్తూ: మంచి ప్రశ్నే వేశావు. ఆ మహావృక్షం సంసారం అనే పేరుతో ప్రసిద్ధికెక్కినది. ఇక కేవలం స్వవివేక శూన్యం చేత స్వయంగా ఆత్మయందే ఉద్భవిస్తోంది కనుక అది ఆత్మయందే ఏర్పడి ఉన్నది. ఓ భూత వర్తమాన భవిష్యత్ సర్వజీవులారా, మీరంతా ఆత్మస్వరూపులు మాత్రమే, అంతేగాని సంసార జీవులు కాదు. ఇది ఎంత త్వరగా ఎరిగితే అనుభవ సమన్వితులైతే అంత మంచిది. ఓ రామచంద్ర, నీ వివేక బుద్ధిని సర్వదా నిద్రలేపి ఉంచు. జీవజడ ఆదిగా గల వివిధ రూపాలుగా నీకు కనిపిస్తున్నటువంటి వివేక దృష్టితో ఆత్మగానే చూచావా? సముద్రంలో తరంగంలాగా సర్వము విలయమైపోతాయి. సముద్రంలో ఒకవైపు తరంగాలు పుట్టుచు మరొక వైపు లయిస్తూ ఉంటాయి కదా. అలాగే బహిర్ముఖ దృష్టి కలవారికి ఇవన్నీ జడత్వ భావనచే ఉన్నాయి, బహిర్ముఖ భావనచే పొందబడుచున్నాయి. అదే సమయంలో అంతర్ముఖ అవలోకితమైన దృష్టికి కలవారి పట్ల వివేకోదయ కారణంగా స్వయంగా శమిస్తున్నాయి. వాసనా ప్రాప్త రాహిత్యం సంపాదించుకున్న మరుక్షణం ఇక నీవి సంసారంలో స్థితియే పొందవు. వాసనలు లేని వారికి జగత్తుగా కనిపించేదంతా స్వస్వరూపాంతరంగా ఆస్వాదించబడుతోంది. వాసనలు కలిగి ఉన్న జీవులు అనంతకాలం ఈ వస్తు సమన్విత జగత్తులో పరిభ్రమిస్తూనే ఉంటారు. ఇక దిగులు దేనికి చెప్పు? నీ వివేకాన్ని మరల మరల నిద్రలేపు. అదే అన్నింటికీ పరమ ఔషధం. తద్వారా వాసనలు జయించు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి వాసనలు, ఉపాధులు అనే అంశాన్ని గురించి తెలియజేశారు. స్థావర ఉపాధులు, జంగమ ఉపాధులు ఏ విధంగా వాటి యొక్క స్వభావాలను కలిగి ఉంటున్నాయి అనే అంశాలను గురించి తెలియజేయడం చూసాం మనం ఇక్కడ. ఇక తర్వాతి అంశం 9, ఆది వ్యాధులు. శ్రీ వశిష్ఠ మహర్షి: నాయన రామచంద్ర, ఇప్పుడు మనం కుండలిని విషయమై పరిశీలన కొనసాగిద్దాం. ఈ స్థూల దేహంలో మూలాధార ప్రదేశంలో కుండలిని అందరిలో భాగంలో ప్రాణాది పంచకం యొక్క బీజం ప్రాణవాయు రూపంలో సదా స్ఫురిస్తూ ఉంటుంది. అట్టి స్ఫురణ ప్రభావంచే కుండలిని ప్రాణరూపంలో స్ఫురిస్తూ ప్రాణవాయు ధర్మం చేత మరియు నిజధర్మం చేత 3 రూపాలుగా పరికల్పించబడుతోంది. 1 స్పందనము, 2 స్పర్శ, 3 సంవిత్తు. ఈ కుండలిని శక్తి 2 ఎరుక కావటం చేత కళ అని పిలుస్తున్నారు. చేతితం ఓనర్చటం చేత చిత్తం అంటున్నాం. జీవించటాన్ని ప్రసాదించటం చేత జీవమని చెప్పుచున్నాం. మననం చేయటం చేత మనస్సు అని అభివర్ణిస్తున్నారు. సంకల్పించటం చేత సంకల్పం అని ప్రవచిస్తున్నారు. అది అహంకారం యొక్క రూపమునకు ప్రభవస్థానం. తన యందు బోధ కలిగి ఉండటచే బుద్ధి అనిపించుకుంటుంది. తర్వాత 2వ అంశం కుండలిని శక్తిని పుర్యాస్త్రం అని కూడా పిలుస్తున్నారు. ఈ కుండలిని శక్తి ఓ రామచంద్ర, ఆ విధంగా భగీరథుడు కులగురువైన త్రితల మహర్షిచే బోధించబడ్డాడు. ఆశ్రమం నుండి బయలుదేరి అంతఃపురం చేరాడు. కుండలిని గురువు చెప్పిన విషయాలన్నీ అత్యుత్తమ జీవస్థానం అయ్యున్నది. ఒకటి తర్వాత మరొకటిగా చాలా సార్లు మననం చేసుకున్నాడు. ప్రతి వాక్యాన్ని స్వబుద్ధితో బాగా విచారణ చేశాడు. ఇక తన తర్వాత కర్తవ్యం ఏమిటో దృఢంగా నిశ్చయించుకుని స్థిర సంకల్పుడయ్యాడు. కొద్ది రోజులు మౌనంగా గడిచిపోయాయి. సర్వత్యాగమును సంకల్ప బలం సిద్ధించాలనే ఉద్దేశంతో సోమయాగం రూపంగా ఉంటుంది. విశ్వజిత్ యాగం వరకు గల అనేక యజ్ఞములను నిర్వర్తించాడు. అవన్నీ ముగియగానే ఇక తాత్సారం చేయాలి. పాత్రలను విచారణ చేయకుండా బ్రాహ్మణులకు, బంధువులకు, తదితరులకు అనేక గోవులను, అశ్వములను, భూమిని, బంగారమును అలా బలంగా మితంగా ఇచ్చివేశాడు. అంతఃపురంలోని అమూల్య వస్తువులను అక్కడి పరిచారికలకు, పేదవారికి ఇచ్చివేయగా ఇక అతడు కట్టుబట్టలతో మిగిలాడు. రాజు చేస్తున్న దానాలన్నీ చూచి ఏమిటి, ఇతనికి ఏమన్నా పిచ్చి పట్టలేదు కదా అని మంత్రులందరూ గుసగుసలాడసాగారు. ఒకరోజు రాజ్యసభ అనేక సంరంభాలతో జరుగుతుండగా భగీరథుడు లేచి నిల్చున్నాడు. ఓ కోసల దేశ ప్రజలారా,
మంత్రులారా, మీ అనుజ్ఞతో నేను ఈ రాజసింహాసనాన్ని పరిత్యజించదలిచాను. మీరు ఎరిగే ఉన్నారు. అతడు రాజుగా సేవలు అందించుగాక అనే అభిప్రాయం వెలిపించి క్రమంగా ప్రధాన నాడుల వ్యాపార భాగంలో ప్రధాన సభ నుండి వెనువెంటనే బయలువెళ్ళి అంతఃపురం చేరాడు. 4 రోజులు పోయిన తర్వాత ఒక రోజు ఒక జీవునికి ఆది వ్యాధుల వలననే సర్వ దుఃఖాలు కోసల రాజ్యాన్ని జయించాలని ఎంతో కాలంగా కలలు కంటున్న శత్రురాజు కబురుపెట్టి తన రాజసింహాసనాన్ని ఆ శత్రురాజుకు సమర్పించి వేశాడు. ఆ శత్రురాజు ఎంతో సంతోషంగా కోసల రాజ్యాన్ని తన సొంతం చేసుకున్నాడు. ఇక భగీరథుడు ఒక గోచి మాత్రం అక్కడి వారందరి కన్నులు కప్పి ఎక్కడో తనకి తెలియని సుదూర ప్రాంతానికి ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఆ భగీరథుడు తన పేరు ఊరు తెలియని సుదూర గ్రామములందు అరణ్యములందు ఓపికతో వచించసాగాడు. ఈ శరీరంలోనే పుట్టుచున్నాయి. ఇలా అతని జీవితం గడుచుతుండగా కొంతకాలానికి అతని చిత్తంలోని వాసనలన్నీ తొలగిపోయాయి. ఆ చిరకాలంలోనే పరమశాంతి లభించగా ఆత్మయందు విశ్రాంతి పొందాడు. అట్టి నిర్వికార స్థితిని పొందిన భగీరథుడు భూమండలం గల అనేక ద్వీపాలలో సంచరిస్తూ ఒకరోజు సుదీర్ఘ ప్రయాణవశంగా తాను ఇంతఃపూర్వం రాజ్యంలో ప్రవేశించాడు. ఇది ఒకప్పుడు నా రాజ్యం నా నగరం అనే సంస్కారం లేకుండానే ప్రధాన నగరాన్ని యాదృచ్ఛికంగా చేరాడు. అక్కడ వీధులందు తిరుగుతూ పౌరుల వద్ద మంత్రుల వద్ద భిక్ష యాచిస్తూ ఉండేవాడు. కొందరు పౌరులు కొందరు మంత్రులు అతనిని గుర్తించడం జరిగింది. అయితే అతడు అదేమీ పట్టించుకోలేదు. అయినప్పటికీ అతనిని చూచిన కొద్దిమంది మంత్రులు పౌరులు ఖేదచిత్తులయ్యారు. 6 అయుక్తమైన కాలంలో వ్యవహరించడం చేత. దీనికి ఉదాహరణగా వేళ కాని వేళ లేక అత్యంత ఆలస్యంగా భుజించడం, మిట్ట మధ్యాహ్నం వంటి అయుక్తమైన సమయములలో నిద్రించడం, ఏదో చూస్తూనూ వింటూనూ జూదం వంటి ఆటలు ఆడుతూ అనేక గంటలుగా నిద్రపోకపోవటం మొదలైనవి. 7 దురలవాట్లకు ప్రోత్సాహం లభించే దుర్జన సాంగత్యం చేయటం చేత. 8 దుష్ట భావన చేయటం చేత, అనగా కామ క్రోధ అసూయ ద్వేషాదులు. 9 అన్నరసం ప్రవేశించని కారణంగా నాడీ రంధ్రాలు బలహీనపడటం క్షీణించటం వలన. 10 అన్నరసం ప్రవేశం అవసరమైన దానికంటే ద్విగుణీకృతంగా నాడీ రంధ్రములను ప్రపూర్ణం చేయటం చేతను, తద్వారా ఆ అన్నరసం దీర్ఘకాలం నాడీ రంధ్రాలలో వేచి ఉండటం చేత. 11 కఫ పిత్తాది ప్రకోపం కారణంగా ప్రాణములు వ్యాకులమవటం చేత. 12 దెబ్బలు మొదలైనవి తగలటం చేత అవయవాలు సున్నిత విభాగాలు శిథిలమవటం చేత. ఇటువంటి ఆయా అనేక దోషాల చేత అస్వస్థత సంభవిస్తుంది. వ్యాధి ఈ దేహం యొక్క ఆకారాన్ని మార్చి దౌర్బల్యంగాను అపక్రమమైన ఆకారంగాను తయారు చేసి వేయగలదు. పూర్వజన్మ యొక్క లేక ఈ జన్మ యొక్క శుభ అశుభ బుద్ధులలో ఏది అధికంగా ఉంటుందో అది ఈ వ్యాధి యొక్క క్రమమును సుదీర్ఘత్వాదులను నియోగిస్తూ ఉంటుంది. ఈ విధంగా భూత పంచకమైన ఈ దేహంలో ప్రవేశించే పదార్థ జాలంలో ఉచితానుచితములను అనుసరించి ఈ దేహంలోనూ వ్యాధి జనిస్తోంది. రస విభాగమును అనుసరించి ఉచితము అధర్వణ వేద ఆయుర్వేదాది శాస్త్ర ప్రవచితము అయిన ఆయా పదార్థముల సేవనం చేత వ్యాధి అనేది ఉపశమించడం జరగగలదు. ఆహార పరిశుభ్రత, సమయాసమయ విచక్షణ, కాల నియమానుసారమైన లంఘనం మొదలైనవి అర్హమైనంతగా ఆచరించే వారి శరీరంలో ప్రవేశించే ఆహారం అతి త్వరగా పచనమైపోతుంది. అట్లా కాకుండా దేహంలో దీర్ఘకాలం ఆహార పదార్థాలు అపచన స్థితిలో ఉంటే రోగకారకములవుతాయి. వ్యాధి అనేది 2 విధములు. 1 సామాన్య వ్యాధి. ఆకలి దప్పిక ఇట్టి వ్యవహారములతో ఉత్పన్నమయ్యేది సామాన్యమని అంటాం. ఇష్ట అనుకూల వస్తువుల ప్రాప్తిచి ఆకలి దాహం మొదలైన వాటి పట్ల పుడుతున్న వ్యవహారిక వ్యాధులు నశిస్తాయి. 2 విరసన వ్యాధి. దేహంలోని వివిధ రసముల సంచలనము క్రియా విశేషం వలన శరీరం మనగలుగుతుంది. అట్టి రసముల ఉత్పత్తి కుంటుపడటం చేతను మిక్కిలిగా ఉత్పత్తి అవటం చేతను దేహంలోని రక్త మాంస ప్రేగు భూమికలు తమ సాధారణ క్రియాతత్వాన్ని కోల్పోవటము విపరీత ప్రవర్తనము జరుగుతున్నప్పుడు ఏర్పడే వ్యాధులను విరస వ్యాధి అంటారు. ఆహారం వలననే ఈ దేహం పరిపుష్ట చెందుతోంది కదా. మరల ఆహారం యొక్క అనియమితాదుల వలననే దేహమునకు సామాన్య విరసాది వ్యాధులు వాటిల్చున్నాయి. అయితే సృష్టికర్త ఆయా వివిధ రసములను ప్రకృతి యందు అనగా వృక్షాలందు, వ్రేళ్లయందు, ఫలములందు, ఆకులందు పొందపరిచారు. అట్టి రసమయ పదార్థముల వినియోగంచే దేహం యొక్క రస సామాన్యత కాపాడబడి వ్యాధి చికిత్స పొందగలదు.
అథర్వణ వేదం, ఆయుర్వేదం వంటి గ్రంథములలో వాటిని ఉపయోగించి వివరణలు పొందపరచబడి ఉన్నాయి. వైద్యులు చేసే ఆయా చికిత్స విధానాలచే వ్యాధులు నయమగుచున్నాయి. అట్లాగే మంత్రము, పవిత్ర తీర్థములలో స్నానం చేయటము, ఔషధులున్న ప్రదేశంలో నివసించి అక్కడి గాలి పీల్చడం ఇటువంటి దేహారోగ్యాన్ని కాపాడుచున్నాయి. ఇవన్నీ ఆశ్రమ విద్యార్జన సమయంలో నీకు బోధింపబడి ఉన్నాయి కదా. సాధకుడు తన శరీరంలో సరసము కొనసాగేటట్లు విరసము ఏర్పడకుండాను చూచుకోవటం ఉచితం. ఆది వాసనల కారణంగా పుట్టే మనస్సుకు సంబంధించిన బంధాన్ని ఆది అంటారు. ఆదికి ముఖ్య కారణం అజ్ఞానముచే అభ్యాసవశంగా ఏర్పడిన సాంసారిక వాసనా జాలములే. తత్వజ్ఞానం వల్ల మాత్రమే అజ్ఞానం తొలగుతోంది. ముఖ్య సేవకుడు అంతఃపురాన్ని కాపాడుచున్నట్లు చిత్తమే ఈ శరీరాన్ని పర్యవేక్షిస్తూ కాపాడుతోంది. అయితే తత్వజ్ఞానం ఇంద్రియ నిగ్రహం లేనప్పుడు నిశ్చలవాయువు వంటి ఈ చిత్తం తన స్థిరత్వాన్ని, సూక్ష్మతత్వాన్ని కోల్పోయి చంచలనాన్ని ఆశ్రయిస్తోంది. ఇది పొందాలి, అది పొందలేదు, ఇదే ఇష్టం, ఈ రూపం, ఆ శబ్దం, ఈ కథనం, ఆ దూషణం, ఇలా రాగద్వేషాలచే జడత్వం, చంచలత్వం కలిగి ఉంటుంది. ఇంకేముంది, వర్షాకాలపు మంచులాగా మహామోహప్రదాలకు మానసిక రోగాలు ఉత్పన్నమవుతున్నాయి. జన్మాది వికారాలకు కారణమవుతున్న దాన్ని సారమని అంటారు. సారం వలన మానసిక చాంచల్య కారణంగా కోపం, దుఃఖం, నిరుత్సాహం, దైన్యం, భయం, అనునిత్య చంచలత్వం, ఆవేశాలతో కూడిన మనోచపలత్వం, దుష్టమైన సంకుచితత్వం ఇవన్నీ ఏర్పడుచున్నాయి. ఇవన్నీ దేహంపై దుష్ప్రభావం చూపించి విరసత్వానికి క్రమంగానో ఒక్కసారిగానో దారితీస్తున్నాయి. మానసిక వ్యాధి నశిస్తే దానికి సంబంధించిన మానసిక వికారాలు నశిస్తాయి. ఆత్మజ్ఞానం లేకపోతే సారం నశించదు. అది త్రాడు మాత్రమే అని పూర్తిగా తెలియకపోతే పాము యొక్క భ్రాంతి ఎట్లా నశిస్తోంది చెప్పు. వర్షాకాలపు నదీ ప్రవాహం ఒడ్డున ఉన్న వృక్షాలను ఏ విధంగా సమూలంగా నశింపజేస్తుందో అట్లాగే ఆత్మజ్ఞానం ఫలం పుంజుకున్నప్పుడు ఈ జన్మాది వికార రూపమైన ఆది క్షయిస్తోంది. అప్పుడు ఆ జీవుడు ఆది వ్యాధులకు అతీతత్వం సంతరించుకుంటాడు. ఆది వ్యాధుల విలాసం సమూలంగా నశించబడుతోంది. జై శ్రీరామ్. ఈ విధంగా ఆది వ్యాధులు అనే అంశాన్ని గురించి వివరించడం చూసాము. మనకు శరీరంలో వచ్చేటువంటి వ్యాధులు ఎలా ఉంటాయి అనేది వివరించడం అనేది మనం చూసాము. 12 కారణాలు అనేవి చెప్పారు. దానికి కోరికలనేవి మరల స్ఫురించడము, చిత్తము అతి చంచలమై అదుపులో ఉంచలేకపోవడము, అలాగే సరి అయిన ఆహారం తీసుకోకపోవటము, దుర్జన సాంగత్యం అనేది కూడా, అలా వివిధ అంశాలను వివరించడం అనేది మనం చూసాము. ఇక తర్వాతి అంశము 10 ఆది వ్యాధుల ఉపశమనోపాయాలు. శ్రీరాముడు: హే జగద్గురు, ఆది చేత వ్యాధి ఉత్పన్నం కాగలదనున్నది యుక్తియుక్తమే. అట్లాగే ఆయా రస సమన్వితములకు ప్రకృతి సిద్ధమైన ఔషధులచే దేహ సమరసత్వము పునఃప్రతిష్ఠించబడి తద్వారా వ్యాధులు ఉపశమించగలవనేది దైనందిక అనుభవమే. అయితే నా సందేహం వినండి. వ్యాధి అనేది ఔషధాల చేత ఉపశమిస్తుంది, కానీ మంత్రాలు, పుణ్యాలు, తీర్థ స్నానాల వల్ల ఎలా ఉపశమిస్తుందో మా బోధకులకై వివరించండి. శ్రీ వశిష్ఠ మహర్షి: విను. మానసిక వ్యాధుల చేత చిత్తం వ్యాకులమైనప్పుడు ఈ శరీరం కూడా వ్యాకులత్వం పొందుతుంది. ఉదాహరణకు తీవ్ర కోపంతో ఉన్న వ్యక్తి తన ఎదురుగా ఉన్న వాటిని యుక్తియుక్తమైన అవగాహనతో చూడలేడు. అలాగే బాణం దెబ్బతిన్న జింక తన ముందుగా ఉన్న మార్గం వదిలి ఏటో పిచ్చిగా పరుగులు తీస్తోంది. మానసిక వ్యాధిగ్రస్తుడు తనను సమీపించిన బంధువులను గుర్తించలేక ఏవో కుమార్గంల వైపు కుశబ్దముల ఉచ్చారణతో కదిలిపోతూ ఉంటాడు. సెలయేటి నీరు ఒక క్రమంగా ప్రవహిస్తూ ఉండగా ఒక ఏనుగు ఏరులో ప్రవేశించిందనుకో, అప్పుడు సుడిగా ప్రవహిస్తున్న ఏటి జలం ఒడ్డు వైపుగా కదులుతోంది కదా. అలాగే మానసిక వ్యాధులచే వ్యాకులమైన ప్రాణవాయువు తన సమత్వాన్ని వదిలి అన్య మార్గంగా ప్రవహిస్తుంది. అది అసమ్యక్ స్థితి పొందుతోంది.
సర్వసమదృష్టి లేని రాజు వలన ఆ పరిపాలనకు సంబంధించిన ప్రజాధర్మాలు సర్వ సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడతాయి చూచావా. అట్లాగే ప్రాణవాయువు గనక అపసవ్య స్థితిలో ప్రవహిస్తూ ఉంటే నాడులు విషమం పొందుతాయి. అప్పుడు ఈ శరీరం విఫలమవుతోంది. చెదరగొట్టబడిన నీరు విధి విధానం లేకుండా చెదురు మదురైపోతుంది చూచావా. మామూలుగా ప్రాణవాయువుచే నింపబడి స్పందిస్తున్న నవనాడులు తదితర ఉపనాడులు కొన్ని చోట్ల అధికంగాను మరికొన్ని చోట్ల అల్పంగాను ప్రాణవాయువును పొందుతాయి. ప్రాణ సంచారం సరిగ్గా లేకపోతే భుజించబడిన ఆహారంలో అల్పజీర్ణత్వం కానీ అజీర్ణత్వం కానీ అతిజీర్ణత్వం కానీ పొందుతాయి. ప్రవాహానుకూలంగా వదిలిపెట్టబడిన బంతి సుదీర్ఘంగా ప్రక్కవాటు పొందకుండా వెళ్తోంది కదా. అట్లాగే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములని పిలువబడి పంచప్రాణాలలో సమాన ప్రాణవాయువుచే భుజింపబడిన అన్నం చక్కగా రసంగా మార్చబడి శరీరం అంతటా ఆయా స్థానములకు సమాన ప్రాణంచే చేర్చబడుతోంది. మనస్సునందు ఉద్వేగం ఉండి ఉన్నప్పుడు శరీరంలో ప్రవేశించిన అన్నం కొన్ని చోట్ల నిరోధం పొందుతూ ఉంటుంది. అట్లు అంతర్గతంగా అధిక సమయం ఉండిపోయిన అరస పరిణామమైన అన్నం ధాతు వైషమ్యంగా పరిణమించి స్వభావవశంగా దేహం నందు వ్యాధిత్వం పెంపొందింపజేస్తోంది. దేహాన్ని పెద్ద పొట్ట మొదలైన కురూపాలను కూడా కలుగజేయగలదు. అట్టి ధాతు వైషమ్యం మనస్సును వైషమ్యపరచుటలో మరింత వైఖరి చూపుతోంది. ఈ విధంగా మానసిక వ్యాకులత చేత వ్యాధి చేత మరింత మానసిక వ్యాకులత ఏర్పడుతూ ఉంటాయి. సర్వసమభావనను ఆశ్రయించినంత కాలం మానసిక వ్యాకులతకు అంతు పొంతు ఉండవు. ఈ విధంగా ఆది చేత వ్యాధి సంభవిస్తోంది. ఆది లేకపోతే వ్యాధి నశిస్తోంది. మంత్రములు. ఇక నీవడిగిన ప్రశ్నయగు మంత్రం విషయానికి వద్దాం. బీజాత్మకములైన మంత్రవర్ణములు ఆ సాధకుని భావ సత్సంకల్ప ఆవేశంను అనుసరించి రోగ నివారణ నిర్వర్తించగలవు. శక్తికి భావనకు పరస్పర సంబంధం ఉన్నది. ప్రాణం గాని కుండలిని గాని భావేకాగ్రత చేతనే కదా సంచయం పొంది ఉన్నాయి. వాయువు అగ్ని భూ జల ఆకాశ పంచభూతత్వం బీజాక్షరోచ్చారణతో కూడిన భావ సమన్వితమైన ఆరాధనచే మంత్రద్రష్టకు కార్యనిర్వహణార్థం సహకరించగలవు. ఈ చరాచర సృష్టి అంతా సమిష్టితత్వమగు హిరణ్య గర్భుని భావన కల్పనేనని మనం ఇతఃపూర్వం చాలాసార్లు చెప్పుకున్నాం కదా. ఈ మనస్సు కూడా భావనా రూపమే. అట్లాగే శుద్ధమైనట్టి సేవా భావము పవిత్ర హృదయంతో కూడిన సాధుసేవ అనే క్రియ మనసుకు సుఖత్వం నిర్వణత్వం ప్రసాదించగలదు. తద్వారా తదితరములైన ఆది వ్యాధుల శమనం వంటి శుభ ప్రయోజనములన్నీ కలుగుతాయి. అంతఃకరణ శుద్ధి చేత ప్రాణవాయువు సక్రమంగా ప్రవహిస్తోంది. రాగద్వేష లోభముల వంటి వ్యతిరిక్తత్వముల వల్ల అంతఃకరణం పరిశుద్ధమై దేహం నందరి ప్రాణవాయు ప్రసరణము అపక్రమం చేస్తుంది. సాత్వికములగు శాస్త్ర ప్రవచిత మంత్రోచ్చరణ భక్తి శాంతం వంటి అనుకూల తత్వాలు అధికమవుచుండుట చేత అంతఃకరణ శుద్ధి ప్రాప్తించగలదు. పూర్ణచంద్రుడు ఉదయిస్తుంటే ప్రపంచం ఎట్లా ప్రకాశిస్తూ ఉంటుందో అట్లా శుద్ధ చిత్తంలో ఆనందం వెల్లువిరుస్తూ ఉంటుంది. అంతఃకరణ శుద్ధిచే దేహమంతా ప్రాణవాయువులు సక్రమంగా ప్రవహిస్తూ ఉండగా తద్వారా అన్నం చక్కగా పచనమునర్చబడి సమస్త వ్యాధులు నశిస్తాయి. మనస్సునందు సంతోషం ఉత్సాహం హాస్యములను పరిపోషించుకుంటూ ఉంటే భౌతిక దేహం కూడా సమ ప్రాణ ప్రసరణ పొందుచున్నదై ఆయురారోగ్యాలను పొందుతూ ఉంటుంది. ఇవి నన్ను పవిత్రం చేస్తాయి అను సాధకుని అంతరంగికమైన భావనే అతనికి సహకారకారకమవుతున్నది. ఈ విధంగా కుండలిని కథా ప్రసంగం సందర్భంలో ఆది వ్యాధులు ఏ విధంగా ఉత్పత్తి అవుతున్నాయో అవి ఏ విధంగా ఉపవమనములు పొందుచున్నాయో చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రస్తుత ప్రసంగమైన కుండలినికి వద్దాం. జై శ్రీరామ్. ఈ విధంగా ఆది వ్యాధుల ఉపశమనోపాయాలు అనే దాని గురించి వివరించడం అనేది చూసాము.
ఇంతటితో ముగించుకుందాం. మిగిలిన అంశాలను మళ్ళీ తెలుసుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.